సిగ్గు కలుగున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగున్నట్లు నీ కన్నులకు కాటుకయు నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచూ ఉన్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచూ ఉన్నాను గనుక నీవు కలిసి భోజనం చేయాలి. యేసు ప్రభుతో మనము ఏకమై ఉండాలి అని అనేక సార్లు ప్రభు జ్ఞాపకం చేస్తాడు. మన యొక్క అల్టిమేట్ గమ్యం అదై ఉండాలి. నేను యేసు ప్రభుతో కలిసి భోజనం చేయాలి అనేది నా యొక్క గమ్యం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలును ఉన్న ఎడల. ఎప్పుడు మనం యేసు ప్రభుతో కలిసి భోజనం చేస్తామయ్యా అంటే ఈ ప్రక్రియ మన జీవితంలో జరగాలి. ఏమన్నాడు? 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. మొదటి విషయం, నాలో మీరు ఫలించండి, నాకు దూరంగా ఉంటే మీరు ఫలించలేరు. 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని బిడ్డలారా, మరి కొన్ని విషయాలు బైబిల్లో ఉంటాయి, వాటికి డెడ్ లాక్స్ అంటారు అన్నమాట. అంటే అర్థం కావు. ఇప్పుడు మత్తయి సువార్త 7:7 యేసు ప్రభు ఏమన్నా, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అంటే అని చెప్పేసి మనం అడగడం ప్రారంభిస్తాం. అడుగుమన్నాడు కదా దేవుడు, కాబట్టి అడగాలి, ఆయన ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే అడిగినప్పుడు ఇస్తాడని మనం చెప్పుకోవచ్చు. ఏంటండి, జీవితంలో మనం ముందుకు సాగాలంటే ఏం కావాలని అడిగిన మనకు ఏం చెప్తారు? మనం కొంతమంది సుచర పోరాగాలు ఏమంటారు, నడవాలంటారు. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మనకి ఏం కావాలంటే నడవాలి, కాళ్ళు కావాలి. జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి? నిచ్చెన వేసుకొని ఎక్కాలంటారు. అటువంటి ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏంటంటే, మీరు అడుగుడు నేను మీకు ఇస్తాను. యోహాను సువార్త 14:14 కూడా చెప్తాడు, నా నామమున మీరు నన్నేమి అడిగిన నేను చేస్తాను. నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే వాటిని పాటించడము, వాటిని నెరవేర్చడము. చాలామంది అద్భుతంగా వాక్యం చెప్పాడు ఈరోజు దైవజనులు. లాభమే ఉంటుంది చెప్తే. నువ్వు నీ కాంప్లిమెంట్. ఇక్కడ ఏమంటున్నాడు? నా యందు మీరు నిలిచి ఉన్న ఎడల అప్పుడు మీకు ఏది ఇష్టం అడుగుడు. ఏమడుగుతారు అడగండి మీరు, నేను అది మీకు అనుగ్రహిస్తాను. యేసు ప్రభు పరమగీతం అంతా అదే చెప్తుంది. నేను నా ప్రాణప్రియుని ఎదుర్కొని కలుసుకొనగా. ఏంటండి, ప్రాణప్రియుడు రాకన్నా ముందు ఏం వినబడుచున్నదంట? నాకు పావుర స్వరము వినబడుచున్నది. ఏంటండి పావుర స్వరం? ఎప్పుడైనా మీరు విన్నారా? పావురం స్వరం ఎట్లుంటుంది? మూలుగుతుంది అంతే. అది పావుర స్వరం మీరు గమనించండి. మన కుక్క స్వరాలు తెలుసు, పిల్లి స్వరాలు తెలుసు, మేక స్వరాలు తెలుసు, మరి పావుర స్వరాలు మనకు తెలివయి. అయితే పావుర స్వరము యేసు ప్రభుల వారి సన్నిధికి వచ్చినటువంటి మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనం ఆయనతో కలుసుకొని పోయేటటువంటి ఒక స్థలం ఉంది. దేవుణ్ణి కలుసుకోవడానికి దేవుడు ఏర్పడిన ప్రక్రియనే ఉపవాసము అనేటటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి అంటే అర్థమైంది, ముఖ్యమంత్రికి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. ఉపవాసం అంటే మనం దేవునికి చాలా దగ్గరగా తీసుకొని వచ్చేటటువంటి విషయం. అందుకని అంటున్నాడు ఏంటంటే, మనము యేసు ప్రభుతో కలిసి మనం భోజనం చేయబోతున్నాం. ఆ యేసు ప్రభుతో కలిసి భోజనం చేయకన్నా ముందు మనం 2 ప్రాముఖ్యమైన కార్యక్రమాలు చేయాలి. దేవుడు నా ద్వారా ఏం ఆశిస్తున్నాడు, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మన ద్వారా? ఏంటండి, ఆయన కూడా ఆశించినవి ఉన్నాయి కదా. ఏం కోరుకుంటున్నాడు దేవుడు చెప్పండి? మీకా ప్రవచన గ్రంథంలో మీరు ఒకసారి చూడండి. మీకా 5వ అధ్యాయము. స్తోత్రం. మీకా 6వ అధ్యాయము, దయచేసి 8వ వచనం చదవండి ఒకసారి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది, న్యాయం
ఆ. మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఆ. ఇంతే కదా యెహోవా ఇంతే కదా యెహోవా నిన్ను ఏమడుగుతున్నాడు దేవుడు మనల్ని? దీన మనస్సు కలిగి న్యాయమును కనికరమును ప్రేమించుచు జీవించండి రా బాబు, అంతే నాకు కావాల్సింది. అందుకే మత్తయి సువార్త 12:7 ఒక మాట అంటాడు యేసుప్రభుల వారు. ఏమంటాడు తెలుసా? మరియు కనికరమునే నేను కోరుచున్నాను కానీ బలిని నేను కోరువాడను కాను అను వాక్య భావం మీకు తెలిసి ఉంటే అంటున్నాడు. ఏంటండి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ద్వారా దేవుడు ఏం ఆశిస్తున్నాడో మనం గమనించాలి. చాలామంది దేవుని సన్నిధికి వచ్చి వీరు ఏం ఆశిస్తున్నారో దేవునికి చెప్తారు, వెళ్ళిపోతారు. ఏంటండి? మనకు అవసరమైన విషయాలను చెప్పి వెళ్ళిపోవడం కాదు భక్తి అంటే. వాట్ డస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? ఏంటండి? దావీదున్న జీవితం, దావీదున్న కాలంలో దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అవతల తనకు మరి 11 మంది అన్నలున్నను, అందరిలో అయినా ఈ వాజ్ వెరీ స్పెషల్ అమాంగ్ ద 11 పీపుల్. ఈరోజు నీవు నేను మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం అనుకోవాలి అంటే దేవుని కోరికలు తీర్చడానికి మనం రావాలి కొన్నిసార్లు. హల్లెలూయా. మన కోరికలు తీర్చుకోనికి కాదు. ఏంటంటే మన హిందూ సనాతన ధర్మంలో దేవుని కోరికలు తీరుస్తారు, దేవుని పెళ్లి చేస్తారు కొన్నిసార్లు. కొన్ని పండుగలే ఉన్నాయి. ఆ పండుగలు ఏం చేస్తారంటే జస్ట్ పెళ్లి చేస్తారు. ఒక పండుగ ఉన్నది, దేవుని తొట్టెని లేచి ఊపుతారు, ఆ పాటలు కూడా పాడతారు. ఆయన పండుతుంటే పాటలు, కొన్ని పాటలు ఉన్నాయి కదా, ఏం పాటలు అవి? దేవుని చూకొడతారు. కొన్ని ఎవడో ఈ మధ్యకాలంలో ఒక ఆయన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతాడు, ఆయన స్వామి, వేణుస్వామి. ఆయన దేవునికి మందు కూడా ఆఫర్ చేశాడు. దేవుడు తాగుతాడంట మద్యం. మరి మద్యం తీసుకొచ్చి పోస్తున్నాడు ఆయన. ఏంటంటే దేవుని కోరికలు తీర్చేటటువంటి ప్రక్రియ ఒకటి ఉన్నది. అది నేను చెప్పదలుచుకున్న విషయం. ఇప్పుడు వాళ్ళు ఏ కోరికలు తీరుస్తారు? పెళ్లి చేస్తుర్రా, మంత ఆపుతుర్రా, లేకపోతే బలి అర్పిస్తున్నారా? ఏంటండి? మనము కూడా దేవుని కోరికలు తీర్చాలి. పేతురు రాసినటువంటి పత్రికలో ఎంత అద్భుతమైన మాటను, దయచేసి 2వ అధ్యాయము పేతురు రాసిన పత్రిక. మీరు ఏంటండి దేవునికి ఏం అర్పించాలంటే జిహ్వా ఫలము అన్నాడు కదా. ఎన్నో వచనం అది? మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన జిహ్వా ఫలమును దేవుడు కోరుకున్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. దొరికిందా? సారీ, ఎబ్రీ పేతురు అనుకున్నాను. ఎబ్రీ 10వ అధ్యాయము, రైట్, చదవండి. 13:10. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామములో ఒప్పుకొనుచు జిహ్వాఫలము జిహ్వా ఫలము అర్పించుదము అంటున్నాడు. ఏంటండి? ఇది దేవుని కోరిక. మనం దేవునికి అర్పించాల్సింది అదేనంట. దేవునికి ఇష్టమైంది అన్నాడు అక్కడ 16 ఏమన్నాడు? ఉపకారము ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుడు కొన్ని ఇష్టపడుతున్నాడు, దేవుడు కొన్ని కోరుకుంటున్నాడు. మరి దేవుని కోరిక తీర్చవా? ఏంటండి? మనం దేవుని దగ్గరికి వచ్చేప్పుడు నా కోరికలే తీర్చు ప్రభువా, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి. ఇదేనా కథ? జీవితం అంటే అదే కాదు కదా. దేవుడి కోరిక నెరవేర్చాలి, దేవుని ఇష్టం నెరవేర్చాలి. దావీదు దేవుని ఇష్టానుసారమైన అంటే అర్థమైంది, దేవుని కోరికలన్నీ నెరవేర్చేవాడు ఆయన. దేవుడు ఒక కోరిక కోరుకున్నాడు దావీదు జీవితంలో. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఆయన దేవుని కోరిక తీరుస్తూ ఉన్నాడు కదా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 25వ వచనం. ఆయనను గురించి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఏంటండి? దేవుని కోరిక మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండాలి.
దావీదు దేవుని కోరికను తీరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆషర్ బ్రదర్ గారు ఒక పాట రాశారు కదా, యెహోవాను సన్నతింతు నిత్యము ఆయన. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు ఆశపడతాడు. అందుకే అంటాడు, మీరు దహన బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మేలు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఒక కోరిక కలిగి ఉన్నాడు. ప్రకటన 3:13 కోరిక ఉంది, నేను నీలోనికి రావాలని ఆశపడుతున్నాను, నీ హృదయమని తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాను, నా స్వరము వినగలుగుతావా, నీవు నీ తలుపు తీయగలుగుతావా అంటే. కొంతమంది ఎవరెవరికో తలుపులు తెరుస్తూ ఉంటారు. ఖుల్లా హై దర్బార్, కోయి భీ ఆహో కోయి భీ జావో, కభీ భీ ఆహో కభీ భీ జావో. మనం ఎవరికి పడితే వారికి తలుపులు తెరవద్దు. సాతాను కూడా వచ్చి తలుపు కొడతాడు, వాడు కూడా వాడికి ఇదే ప్రాసెస్ ఉంటుంది. సాతాను కూడా దేవుడు తలుపు కొట్టే ప్రక్రియలు ఏమో చెప్పండి. ఎట్లా దేవుడు తలుపు కొడతాడు? డైరెక్ట్ వచ్చి తలుపు కొడతాడా మనం అందరం లోపల ఉన్నప్పుడు? సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే పేతురు ద్వారా దేవుడు వచ్చి తలుపు కొడుతున్నాడు. అంటే సేవకుల ద్వారా, వాక్యము ద్వారా ఏంటండి దేవుడు మనకు తలుపు కొడతాడు. తలుపు తీసినాం అనుకో, ఆ స్వరానికి లోబడి, అప్పుడు దేవుడు మనలోనికి వస్తాడు. మన దయ్యం ఎట్లా తలుపు కొడతాడు ఏంటండి? దయ్యం యొక్క స్వరాన్ని కూడా మనం వినడం నేర్చుకోవాలి. నేను చాలాసార్లు ఈ ఉపవాస ప్రార్థనలు ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకునే ఒక కారణం, దాంట్లో చాలా కారణాలు ఉన్నాయి, ఒక కారణం చెప్తా ఈరోజు. ఒక కారణం ఏంటంటే, నేను చాలాసార్లు రవీన్నకు నవీందర్కి వచ్చి, అన్న రేపటి నుంచి మనం మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ చేద్దామండి, వచ్చేస్తా అని చెప్పి పోయిన దినాలు ఉన్నాయి. అట్లా 10 సార్లు జరిగింది. 10 సార్లు చెప్తున్నా పోతున్నా, పొద్దున రాలేకపోతున్నా, చెప్తున్నా పోతున్నా, పొద్దున నాకు అర్థమవుతున్నది, అరే నాకు ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి బలము సరిపోతలేదు, మాట ఇచ్చి నెరవేర్చుకోలేకపోతున్నానే. అది మెయిన్ రీజన్. ఉపవాస ప్రార్థన ప్రేరేపణ కలగడానికి నేను ఎందుకు వై ఆమ్ నాట్ ఏబుల్ టు డూ ద మార్నింగ్ ప్రేయర్, వెర్ ఇస్ ద ఫాల్ట్ అని నేను పరిశోధన చేసినప్పుడు నాకు బలం తగ్గిందనే విషయం నాకు అర్థమైంది. బలం తగ్గింది, సోమరితనం పెరిగిపోయింది అని ఆలోచన కలిగి వెంటనే ప్రతిష్ఠించుకున్నా. మరి ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకున్నా 30 రోజులకు నాకు డెలివరీస్ వచ్చింది తెలుసా. 3 రోజులకు రాలే. మామూలు విషయం అది. 30 రోజులు ఇంకా అదే పోరాటంలో కొనసాగుతూ ఉంది, అదే పోరాటంలో కొనసాగుతుంది నా ఆత్మీయ జీవితం. 30 రోజుల తర్వాత నాకు కనీసం ఒక 10 మేజర్ ఇష్యూల నుంచి దేవుడు డెలివరెన్స్ ఇచ్చాడు. 10 మేజర్ ఇష్యూలు. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అంతకుముందున్న పరిస్థితి లేదు, అంతకుముందున్న ప్రెషర్ నా మైండ్ మీద లేదు, అంతకుముందున్న టెన్షన్స్ లేవు, అంతకుముందున్నటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు, అంతకుముందున్న సోమరితనం లేదు, అంతకుముందున్నటువంటి మరి నా జీవితంలో లేనిది లేదు. ఏంటంటే అంటే దేవుడి పని కొరకు మనము ఆసక్తి గలవారమై ముందుకు రావాలంటే మనకు బలము కావాలి. దేవుని బిడ్డలారా, మన తీర్మానాలు అందరూ తీసుకోవచ్చండి. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు తీర్మానాలు తీసుకుంటారు. అనుకున్నది ఎందుకు చేయలేకపోతున్నాం ఆత్మీయ జీవితంలో అంటే బలము లేదు. బలం ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభును మనలోనికి ఆహ్వానించాలి. యేసు ప్రభు స్వరం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, ప్రేరణ ద్వారా మాట్లాడుతున్నప్పుడు, ఆ తలుపు తట్టినప్పుడు మనం వినాలి. ప్రభు నాకు ఉపవాస ప్రార్థన చేయమని ప్రేరేపణిచ్చాడు. ఇక ఆయన చెప్పిన తర్వాత మనం పూనుకోకపోతే మన తప్పు అవుతుంది. మనం పూనుకున్న తర్వాత ఆయన రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఆయన బలమిచ్చేవాడు, శక్తినిచ్చేవాడు. దేవుడు తలుపు తట్టేటటువంటి కోణాలు ఉన్నాయి, సాతాను తలుపు తట్టే కోణాలు కూడా ఉన్నాయి. సాతాను కూడా ప్రేరేపణ ద్వారా తలుపు తడతాడు, సాతాను కూడా స్నేహాల ద్వారా తలుపు తడతాడు, సాతాను కూడా మోహం ద్వారా తలుపు తడతాడు, సాతాను కూడా ఎన్నో రకాలుగా వాడు తలుపు తట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఆత్మీయ జీవితంలో ఆ ప్రచండ మనం దేవుడు తలుపు తడుతున్నటువంటి ఎన్ని ఏరియాలలో దేవుడు తలుపు తీస్తున్నాం, ఎన్ని ఏరియాలో అయినా స్వరానికి లోబడుతున్నాం, ఎన్ని ఏరియాలలో అయినా గద్దింపుకు లోబడగలుగుతున్నాం. మీరు ఆసక్తి కలిగి అన్నాడు. అందుకే క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఎలిమెంట్ ఏదైనా ఉందా అంటే అది ఆసక్తే. ఏ పని చేయండి మీరు చూసుకోండి. ఇప్పుడు మనము 3 రోజులు ప్రార్థనలు గడుపు ఆసక్తి ఇప్పుడు నేను అందుకే ఎవరికి నేను వ్యక్తిగతంగా ఫోన్ చేసి బలవంత పెట్టే పరిస్థితే లేదు.
ఒకసారి చెప్తాం ఏదైనా వాట్సాప్, వానికి ఆసక్తి ఉండాలి. నేను పోయి కొంత అక్కడ ప్రార్థన చేస్తున్నాను. తిమోతికి రాసిన పత్రికలు ఏమంటారు, నువ్వు ప్రార్థన చేయవారిని వెతికి వారితో పాటు నువ్వు చేరి ఏం చేయమన్నాడు, ప్రార్థనలో ఏకీభవించమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. వానికి ఆసక్తి ఉండాలి కదా రావడానికి. కొంతమంది అయితే ఫోన్లు చేసి మమ్మల్ని బ్రతిమలాడాలి. నా ఏ పెళ్ళి ఉందా, నా కొడుకు పెళ్ళి ఉందా, నా బిడ్డ పెళ్ళి ఉందా, నా బిడ్డ పెళ్ళి నా కొడుకు పెళ్ళి కాదు, నా పెళ్ళికని ఎవరికి బతిమలాడలే, ఎవరికి బతిమలాడం మనం. మనకు అటువంటి బాండింగ్స్ ఏం లేవు. వాడు రాకపోతే ఏమవుతుందో, వీడు రాకపోతే ఏమవుతుందో అనేది ఏం లేదు మనకు. ఒకసారి చెప్తాము, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా రావడానికి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఒకసారి చెప్తే పరిగెత్తుకుని వస్తాడు. రాలేకపోతున్నాడు అర్థమైంది, వానికి ఆసక్తి లేదు. చెప్పండి దానికి మనం ఎందుకు పోవాలంటే ఏం చేయాలి, దావతా మనము దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నేను రక్షింపబడినటువంటి కొత్తలో బాప్సం తీసుకున్నటువంటి తొలి దినాల్లో నాకు ఎక్కడ చర్చ్ ఉందో తెలియదు. బిహెచ్ఎల్లో నేను దిన టెస్ట్ మనం షేర్ చేసుకున్నాను. అట్లా ఇంకా ఎన్నో విషయాలు చెప్పాల్సింది చెప్పలే, జస్ట్ రక్షణ సాక్ష్యం చెప్పాను. నా దగ్గర ఒక చిన్న సైకిల్ ఉండే బిహెచ్ఎల్లో ఉన్నప్పుడు, సైకిల్ మీద తిరిగేది మొత్తం ఆ కీర్తి. మళ్ళీ రక్షణ బాప్తిసం పొందిన తర్వాత ఎక్కడైనా ప్రార్థన జరుగుతుందేమని డైలీ ఈవినింగ్ నాకు 5 గంటలకు మాకు డ్యూటీ అయిపోయేది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తిరిగేది, ఎక్కడ ప్రార్థన చేసి ఎక్కడ ప్రార్థన జరుగుతుంది. అయితే ఓ రోజు రాత్రి 9:30-10 గంటలకు ఆ టైంలో ఇటు మాయాబజార్ ముందు నుంచి వెళ్తూ ఉన్నా. కొంచెం ముందుకు పోయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో జ్యోతి స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో ఆరాధన చేస్తారు కొంతమంది, ఒక 10-15 మంది ఆరాధన అద్భుతంగా భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. నాకెవరు విలువలే, నాకెవరు అక్కడ ప్రార్థన ఉందని కూడా చెప్పలే. సప్పుడు వినపడ్డది, వెంటనే సైకిల్ దింపిన, కొండపోయి అక్కడ బయట పెట్టి వాళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారు ఏకీభవిస్తే. అందరు కళ్ళు పూసుకున్నారు, నేను బయట సప్పుడు దాకా పోయి లోపల కూర్చున్నా. అందరు కళ్ళు తెరిచి ఆమె కల్లా అలా ప్రత్యక్షమైన నేను. ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చి ఈయన మెల్కిసెదకులాగా మనం కళ్ళు తెరిచేలాగా వచ్చి ప్రత్యక్షమైన అని అందరు పరిచయం అయిపోయి పాస్టర్ గారు అడిగిండు, అసలు మీరు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చాను. సరే, పిహెచ్ఎల్లో అప్రెంటిషిప్ చేస్తూ ఉన్నాను నేను, నా పేరు సునీల్, ఇక్కడ ప్రార్థన జరుగుతుందని వెతుక్కుంటూ వచ్చానని అన్నాను. ఆయన అన్నాడు, తెలుసా దేవుడు ఒక మనిషిని ఇక్కడ పంపిస్తారని ఈరోజు నాకు చెప్పాడు. నేను ప్రార్థనలో ఉంటుండగా ఆ మనిషిని నువ్వు అభిషేకించాలని దేవుడు నాతో మాట్లాడినని చెప్పేసి ఆయన చెప్పిండు. ఆశ్చర్యపడి ఇప్పటిదాకా మళ్ళీ ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన పేరు తెలియదు, వాళ్ళ సంఘం ఎక్కడుందో తెలియదు, ఏం తెలియదు, ఇప్పటిదాకా తెలియదు నాకు. ఆయన పేరు తెలిసారని వాళ్ళు వెతుకోవచ్చు, మనం పోయి కలవచ్చు. ఆ పాస్టర్ గారి పేరు అడగలేను, వాళ్ళ సంఘం అడగలేను, ఏం అడిగినా వాళ్ళ ప్రార్థన జరిగింది. ఇప్పుడు నేను సర్వే చేయాలంటే ఏం చేయాలి తెలుసా, 2008 సంవత్సరంలో మే నెలలో ఈ స్కూల్లో ఎవరెవరు ప్రార్థన చేశారని ఆ స్కూల్ యాజమాన్యం పోయి అడగాలి. వాళ్ళ దగ్గర ఏమైనా లిస్ట్ ఉంటే వాళ్ళు ఇస్తే ఇప్పుడు ఆ పాస్టర్ గారిని నేను పట్టుకొచ్చి, ఆయన అన్నాడు ఆ రోజు, ఇక్కడికి దేవుడే నేను పంపించాలి బ్రదర్, నువ్వు కాల్చుకొని రాలేవు, దేవుడు నేను ఈరోజు అభిషేకించబోతున్నాడు అన్నాడు అని చెప్పి నా మీద చేతులుంచి, అక్కడ ఉన్నటువంటి ఆ 20 మంది కూడా నా మీద చేతులుంచి ప్రార్థన చేశారు. ఇట్ వాజ్ 2008. ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే నాలో ఉన్న ఆసక్తిని బట్టే కదా ఆ రోజు నాకు ఆధిక్యత దొరికింది. నాలో ఆసక్తి లేకుండా ఏం ప్రార్థనలు, ఏం చర్చి, ఏం అని చెప్పేసి నన్ను తినేసి అప్పటిదాకా మెత్తేసుకొని పండుకుంటే ఆ రోజు అభిషేకం నాకు దొరికేది కాదు. అంటే మనలో కొంత డిజైర్ అనేటటువంటిది, దేవుని యొక్క సన్నిధి పట్ల కాంక్ష, ఆశ మనకు ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, నీవు ఆసక్తి కలిగి, ఏంటండి ఆసక్తి గురించి ఎన్ని వందల ప్రసంగాలు చేసుకున్నా మనకు తప్పులేదు. ఎందుకంటే ఆసక్తి సన్నగిలిపోతూ ఉంటుంది. మొదట మీకుండిన ఆసక్తి ఇప్పుడు లేదంటాడు పౌలు. మీకుండే ఆసక్తి తోమట్టు కొనసాగించండి అంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ ద్వారా నా ద్వారా ఆయన ఆశిస్తుంది ఏంటంటే మీరు ఆసక్తి గలవారై ఉండాలి ఆయన కార్యక్రమాలలో. మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చూడకుండా అయినా మీరు చెప్పవచ్చు, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు కదలని వారును స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది చెప్పండి? అంటే ఎల్లప్పుడూ ఆసక్తి లేదు. క్రిస్మస్కు ఉన్న ఆసక్తి తెల్లారి ఉంటుందా? న్యూ ఇయర్ రోజు ఉన్న ఆసక్తి జనవరి 10వ తారీఖు దాకా ఉంటుందా? పండుగల మీద బేస్ అయ్యి, కొత్త సంవత్సరం మీద బేస్ అయ్యి, కొన్ని సిచ్యువేషన్స్ మీద బేస్ అయ్యి, కొంతమందికి ఏదైనా రోగం వచ్చి మంచాన పడ్డప్పుడు భయంకరంగా దేవుడు గుర్తుకొస్తాడు. నన్ను దేవుడే కాపాడినాడండి,
లేకపోతే చచ్చిపెట్టానని చెప్పిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఏం చేస్తున్నావు కాపాడినాక దేవుడు నిన్ను? మళ్ళీ తిని పండుకుంటున్నావు. తిని పండుకోండి కానీ నేను దేవుడు కాపాడింది. ఆ రోజు అక్కడ నుంచి అక్కడ తీసుకుంటే అయిపోతుంటే మంచం మీదకి వెళ్ళి ఈ సాక్ష్యం చెప్పడం చిక్కుచేట. అది నా పాయింట్. దేవుడు నన్ను కాపాడండి మరణ పడక మీద ఉన్నప్పుడు అని ఎందుకు చెప్తున్నావు సాక్ష్యం? నువ్వు అంత నమ్మిన వాడవైతే, అంత దేవుడు కాపాడాడనే విశ్వాసం నీకుంటే నీ మిగిలిన జీవితం క్రీస్తు కొరకు అంకితం చేయాలి. అది నిజమైన ఆసక్తి, అది నిజమైన మారు మనసు. నన్ను దేవుడు కాపాడాడు అంటాడు, మరణ పడక మీద ఉన్నప్పుడు నన్ను దేవుడు నన్ను జీవం ఇచ్చిండు అంటాడు. మళ్ళీ చేసేటటువంటి ప్రక్రియ ఏముండదు దేవుని కొరకు. శూన్యములో ఈ భూమిని వేలాడదీస్తాం అన్నట్టు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆసక్తి అనేకులకు తెలియబడాలి. ఎంత ఆసక్తి గలవారై ఉన్నారండి వాళ్ళు. ఎప్పుడు చూసినా ప్రార్థనలు కనబడతారు, ఎప్పుడు చూసినా స్తుతి ఆరాధనలు కనబడతారు. 4 గంటలకే ప్రార్థన చేస్తూ ఉంటారు, రాత్రిలో ప్రార్థన చేస్తూ ఉంటారు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ఉంటారు. These all things are shows our interest. What kind of interest do we have in the presence of Lord? మన ఆసక్తి ఏంటండి? ఇది స్వలాభముతో కూడుకున్నటువంటి ఆసక్తి కాదు, ఇది దేవుడు పుట్టించిన ఆసక్తి అని నమ్ముతున్నాను. మన స్వలాభంతో కూడుకున్న ఆసక్తి అయితే కొంతకాలం ఉంటుంది, లాభం పొందుకున్న తర్వాత వదిలిపెడుతుంది. అది ఇది మన వలన కలిగిన కాదు, దేవుని వరమే. దేవుని యొక్క కోరిక ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము ఆయన కార్యక్రమాలలో ఆసక్తులమై ఉండాలి. ఇది దేవుని కోరిక. నెరవేర్చకూడదా? మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయనతో కలిసి భోజనం చేయడానికి పిలుస్తున్నాడు, అది నెరవేర్చకూడదా? ఈరోజు అడుగుదాం ప్రభు సన్నిధిలో, ప్రభువా, ఇంతకాలం మేము మా కోరికలు కోరుకున్నాం, మా మిగిలిన జీవితం మా కోరికల కొరకు కాదు, నీ కొరకు మా జీవితం అంకితం చేయాలి. నువ్వేం అడుగుతున్నావో వాటి మీదనే మా దృష్టి ఉండాలి. బైబిల్ అంతా చదవండి, ఎక్కడెక్కడ దేవుడు ఏం అడుగుతున్నాడు. అబ్రాహాంకి ఏం అడిగాడు? అందరి కుమారుని అంటాడు, ఎందుకంటే కుమార్తె లేదు కాబట్టి. కుమారుని అడిగిండా అన్న అనుకో, అప్పుడేమంటారు మీరు, ఇంకేదో ఉన్నదిరా బాబా అంటారు. అబ్రహాముకు దేవుడు మొదట అడిగింది ఏంటంటే, నువ్వు గ్రామాన్ని విడిచిపెట్టు, నీ స్వజనులను విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని 3 అడిగిండు. छोड़ दो आपका पिता को, छोड़ दो आपकी घर छोड़ दो, आपका रिलेशन को क्या बोलते, आपकी संज्ञा को छोड़ दो. ఇది దేవుని కోరిక. మరి అబ్రాహాం నెరవేర్చుండు కదా దేవుని కోరికను. అదే మనకంటే మనం నెరవేరుస్తామా? అబ్రాహాం అయితే వాడుకున్నాడు. మరి యాజ్ ఫర్ దట్లా నిన్ను కూడా వాడుకుంటారని నా యొక్క అభిప్రాయం. ఊరిడమైనటువంటి వ్యక్తులు, నాకు తెలిసి ఎంతోమంది అద్భుతంగా దేవుని యొక్క పరిచయంలో వాడబడడానికి అవకాశం ఉన్న వాళ్ళు కూడా అడ్రస్ లేకుండా పోయినారు. నాడు ఊరికే పరిమితం అయిపోయి దేవుడు కూడా మనం వదిలిపెట్టేస్తాడు. నా పొలం నా ఊరు కాదు, నా పొలం భూ ప్రపంచం. భూమికి తన ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే, వేగముగా దేవుని వాక్యం పరిగెత్త చేయవాడు. అరే మనం అంత గిరిగీసుకొని ఉండదు, చిన్న మైండ్ కలిగి ఏదన్నా మా ఊర్లో వాడబడితే చాలు, మేమున్న ప్రాంతంలో వాడబడితే చాలని కాదు. అబ్రహాం లాగా యాత్ర చేస్తూ ఉండాలి. నువ్వు అడుగుపెట్టు దేశమంతా నేను నీకు ఇస్తాను, నువ్వు భూ ప్రపంచమంతా అడుగుపెట్టు, సంచరించు. అది దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కోరికను దావీదు నెరవేర్చినాడు. కొన్ని మధ్యలో దావీదు కోరికలు కూడా ఉన్నాయి. దావీదు కోరికలు ఏమిటి అండి? బర్షబాను తెప్పించుకోవడం దావీదు కోరిక, ఊరియాను చంపించడం దావీదు కోరిక. అసలు వాని అబ్షాలోమును అనొద్దు, అబ్షాలోమును అన్నదే ఒక అన్యస్త్రీ ద్వారా. వాని కనడం వల్ల ఎంత నష్టం జరిగింది. లాస్ట్కి వస్తే వాడు దావీదు యొక్క ఉపపత్నులతో వాడు వ్యభిచారం చేశాడు, దావీదును చంపడానికి చూశాడు, దావీదు సింహాసనాన్ని దొంగిలించడానికి చూశాడు. వానికున్న జ్ఞానాన్ని బట్టి, వానికున్న సౌందర్యాన్ని బట్టి అబ్షాలోము ఎంతో నష్టం చేశాడు దావీదుకు. ఎందుకంటే ఆయన కోరికకు మనం పెట్టాడు. అక్కడ ఒక మోయాబు స్త్రీ నచ్చింది, ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకు అందమైన కొడుకు పుట్టాడు, అందమైన సైతాన్ వాడు అబ్షాలోము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు
మన కోరికలు నెరవేర్చుకునేటటువంటి ప్రక్రియ ఒకటి ఉన్నది, అది మనకు నష్టాన్ని తీసుకొస్తే అనే విషయాన్ని మనం గమనించాలి. కానీ దేవుని కోరిక నెరవేర్చేటటువంటి ప్రక్రియలో మనం ఉండగలిగితే మనకు నష్టం జరగదు. భూమి మీద నా కోరిక నెరవేర్చిన మనిషి ఒకడు ఉన్నాడని దేవుడు చెప్తాడు. యోబు జీవితంలో దేవుని కోరిక ఏంది? ఎంత శ్రమలు వచ్చినా యోబు తప్పు చేయకూడదు, దేవుని కోరిక. యోబు దేవుని కోరిక నెరవేర్చినాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నా పట్ల దేవుని కోరికలు మనం గమనిద్దాం. నన్ను కోరుకున్న నా ప్రియ స్నేహితుని కోరికలు నేను తీర్చగలుగుతున్నానా? నా ప్రాణప్రియుడు నా ద్వారా వాట్ హి హాజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? అనుదినము నా ద్వారా ఏమో దేవుడు ఆశిస్తున్నాడు జ్ఞాపకం చేసుకోవాలా, అడగాల దేవుని సన్నిధిలో. అది ఉన్నతమైన ఆత్మీయ అంతస్తు. ఇప్పుడు నా కొడుకున్నాడండి, ఇప్పుడు వాడి పట్ల నేను ఏం కోరిక కలిగి ఉంటా చెప్పండి? వాడు రోజుకు నాకు 20,000 సంపాదించి పెట్టాలని కోరుకుంటానా? వాని పట్ల నా కోరిక ఏమిటి? వాడు నా మాట వింటే చాలు, వాడు అల్లరి చేయకపోతే చాలు, వాడు ఏం డ్యామేజ్ చేయకపోతే ఇవే కోరికలు. ఇప్పుడు మన దేవునికి ఏం తీర్చే కోరికలు ఏమని చెప్పు? దేవుని ప్రతినిధులుగా మనం పోయి శిలువ మరణం పొందుతామా? యజ్ఞం అవుతామా? అటువంటి కోరిక కలిగి ఉంటాడు ఆయన? చిన్న చిన్న కోరికలు, నా కొడుకు దగ్గర నేను కోరుకున్న కోరికల్లాగా వాడు నా దగ్గర ఎన్నో కోరికలు కోరొచ్చు. వాడు కోరుకున్న ప్రతి కోరికను నేను తీరుస్తా. వాడిని ప్రతి కోరిక తీరుస్తున్నాను కదా. వాడు నేను కోరుకున్న కోరికలు తీర్చకపోతే ఏ తండ్రి కన్నా ఇష్టం ఉంటుందా? నా కొడుకు నేను చూసిన పిల్లలే పెళ్లి చేసుకున్నాడు, నా కోరిక ఉంటుంది అనుకో. అప్పుడు వాడి ఇష్టానుసారంగా ఒక పిల్లని పెళ్లి చేసుకుంటే అది కోరిక తీర్చినట్టు? నేను కోరుకున్న స్థలంలో ఉండాలి, నేను కోరుకున్న ఉద్యోగం చేయాలి, నేను కోరుకున్న విధంగా చదవాలి. తల్లిదండ్రులకు కొన్ని కోరికలు ఉంటాయి పిల్లల పట్ల. అట్లా దేవుడు కూడా మన పట్ల కొన్ని కోరికలు కలిగి ఉన్నాడు. నా బిడ్డలు సత్యంలో ఉండాలి, నా బిడ్డలు అనుదినం ప్రార్థన చేయాలి, నా బిడ్డలు ఎల్లప్పుడూ నన్ను చూస్తూ ఉండాలి, నా బిడ్డలు ఎల్లప్పుడూ వారి జీవఫలం నాకు సమర్పించాలి. అరే వారి సొత్తు కాదు కదా, నేను విలువ పెట్టి కొన్నాను, నా రక్తం ఇచ్చి కొన్నాను, వెలలేనిది విలువైనది, కోట్లు చెల్లించిన మనం దాని రుణము తీర్చుకోలేమంటాడు 49వ కీర్తన 9వ వచనంలో. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే అన్నాడు. అంత ఉన్నతమైనటువంటి కోరిక చెప్పుకుంటూ వచ్చినాయని నువ్వు నా పట్ల ఏం కోరిక కలిగి ఉన్నావుతానని ఎప్పుడు అడగలే. ఈరోజు అడగలిగినట్లయితే దేవుడు అంటాడు ఆయన కోరికలు ఆయన చెప్పేవాడై ఉన్నాడు, తెలియజేసేవాడై ఉన్నాడు. ఆయన నెరవేర్చడానికి మనం సాతానుతో పోరాటం చేయాల్సి వస్తుంది. ఎందుకు? అది దేవుని కోరిక. అట్లా మన జీవితంలో కూడా మనకు కొన్ని మనకి ఏమి ఇష్యూలు ఉండవు. మధ్యలో ఒకరి మీద మేము వెళ్ళి పెద్ద ఇష్యూ అయింది, పోలీస్ స్టేషన్లో కేసులు అయినాయి. వానికి మాకేమైనా శత్రుత్వం ఉందా? ఏం లేదు. వాని భార్య నేను ఆశించలేదు, నా భార్యను వాడి ఆశించలేదు, నాకు వాడు నష్టం చేసింది, వాడిని నేను నష్టం చేసింది ఏం లేదు. వాడు నాకు 1 రూపాయి నష్టం చేయలేదు, నేను వానికి 1 రూపాయి నష్టం ఎప్పుడు చేయలేదు. కానీ దేన్ని బట్టి శత్రుత్వం? వాడు మా గురువు గారికి చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. మా గురువు గారికి ఆ మాట అన్నందుకు ఆయన ఎంత బాధపడ్డా. 34వ కీర్తన ఎన్నో వచనము చదవండి. రైట్. నీవు బలిని కోరువాడవు కాదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు. ఏంటండి దేవుని బిడ్డలారా, ఈరోజు అది దేవుని కోరిక. విరిగిన మనసుతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనసు ఒట్టినే విరిగిపోతుందా? ఏంటండి కొంతమందికి ఒట్టిగానే మనసు విరిగిపోతుంది. ఒక మాట అంటే మనసు విరిగిపోతుంది, ఒక పని చేయాలి ఎట్లా విరిగిపోతుందో మళ్ళీ ఎట్లా తిరుగుతుందో తెలియదు. అది దేవుని దగ్గర కోసం పట్ల కాదు. మనం ఎందుకు విరిగిపోతున్నామంటే ప్రభువా ఈ ప్రాంతంలో ఎంతోమంది నీ యొక్క చిత్తంలో మరి రక్షణ పొందకుండా ఉన్నారు కదా, వారి కొరకు నేను నలిగిపోయాను, వారి కొరకు నా మనసు విరిగిపోయింది, నువ్వు కార్యం జరిగించవా? విరిగిన మనస్సుతో మనం ప్రార్థన చేయాలి, మహా వేదనతో ప్రార్థన చేయదు. నా ఇంట నాకేం నష్టం జరగలేదు, నా తల్లిలో నా తండ్రి చచ్చిపోలేరు,
ఇదంతా వేదనమయుడు కావడానికి. దేవుని పని కొరకు వేదనమయుడు అన్నాడు అపోస్తలుడైన పౌలు. నాకు మానని వేదన ఉన్నది. ఈ లోకంలో ఎవరికి ఉండదండి. మా ఇంట్లోనే చచ్చిపోతే ఒక వారం రోజులు వేదన ఉంటుంది, ఓ 2 వారాల వేదన ఉంటుంది, ఒక నెల వేదన ఉంటుంది. మానని వేదన ఉంటుంది ఎవరికన్నా? ఎవరికి ఉండదు మానని వేదన. కానీ పౌలుకి అంటున్నాడు మానని వేదన. ఇది విరిగి నలిగిన మనస్సు గల వాని యొక్క లక్షణం. ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పావురుడు సంఘాన్ని పావురం మూలిగేటటువంటి తత్వం కలిగినటువంటిది. ఈరోజు నీవు నేను దేవుని యొక్క కోరిక నెరవేర్చేటటువంటి స్థాయికి వచ్చిన వారం, వదకు సిద్ధమైన గొర్రెలుగా ఎంచబడుతున్న వాళ్ళం. అది దేవుని కోరిక. దేవుని బిడ్డలారా, ఆ కోరిక పరంపరలో ఒకటి ఏంటంటే శాస్త్రం లేఖనం ముందు ఇచ్చి, ధర్మశాస్త్రం లేఖనం ముందే యోసేపు పారిపోయాడు పాపం చేయకుండా. దేవుని కోరిక అది. ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలా ఉచితం అనుకున్నాడు. నా దేవునికి విరోధంగా ఎలాగూ నేను ఇంత ఘోరమైన దుష్కార్యానికి నేను ఒడిగట్టేదను. దేవుని కోరిక నెరవేర్చే భక్తులు నీతి గలవారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము అడుగుదాం ప్రభువా, ఇక మీదట మా జీవితము మా కోరికలు నెరవేర్చుకునే జీవితం కాదు. నేను పులి స్టాప్ పెట్టేసిన నా కోరికల గురించి. నాకు ఏది అవసరమో ఆయన ఇస్తాడండి. అది నా యొక్క నా అన్యాపదేశంగా నా యొక్క డిజైర్ ఏంటంటే, నాకు ఏ పూటకి ఏం అవసరమో దేవుడు ఇస్తాడు. అది నాకు స్థిరమైన విశ్వాసం. 17 సంవత్సరాలు నా సేవ జీవితంలో నా స్థిరమైన విశ్వాసం అది. దేవుడు ఇచ్చేస్తాడు. ఇంతకాలం ఇచ్చిండు ఆయన. ఎందుకంటే నేను ఎందుకు కోరికలు కలిగి ఉండాలా? దేవుని కోరికలు నెరవేర్చే స్థాయికి నేను రావాలి. దేవుని కోరిక అందం వరకు సువార్త ప్రకటించాలి, సాక్షార్థమై అందరికీ సువార్త ప్రకటించాలి. దేవుని కోరిక నా కోరిక కాదు. ఆయన చెప్పమన్నాడు కాబట్టి సువార్త చెప్తుంది ఏంటండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము దేవుని సన్నిధానంలో ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా మమ్మల్ని బలపరచండి. ఇది ఉన్నతమైన ఆత్మీయ అంతస్తు. ఇది బాల్యంలో ఉన్నవాడు చేసేది కాదు. బాల్యంలో ఉన్నవాడు వాడే కొన్ని కోరిక, వాడు మన కోరికలు ఏం నెరవేరుస్తాడండి? నా కొడుకు ఇప్పుడు నా కోరిక నెరవేరుస్తారా? ఇప్పుడు నాకు రేపు ఇల్లు కిరాయి కట్టాలి, వాడు నెరవేరుస్తారా? నా కొడుకు వాడు నెరవేర్చలేడు. బాల్యంలో ఉన్నవాడు కోరిక. వాడు ఎప్పుడు తెలుసా? వాడు ఒక 30 ఏళ్ళకి వచ్చిన తర్వాత వాడు ఏదైనా ఉద్యోగం చేస్తే అప్పుడు ఇల్లు కిరాయి పంపి పెట్టాలంటే వాడు అప్పుడు నెరవేర్చగలడు. ఇప్పుడు నెరవేరుతాడు. ఇప్పుడు నెరవేర్చాడు, ఇంకో 15 ఏళ్ళకు కూడా నెరవేర్చాడు, 20 ఏళ్ళకు కూడా నెరవేర్చాడు. మరి దేవుని కోరికలు నెరవేర్చాలంటే బాల్యంలో ఉన్నవాడు చైతదా? కాదు. ఆత్మీయతలో మెచ్యూరిటీకి వచ్చినవాడు. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వాళ్ళే తలంచి తిని, పిల్లవాని వాళ్ళే మాట్లాడుతుంది. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాడి చేష్టలు మానేశాడంటే అర్థం ఏంటంటే ఆయన కోరికలు నెరవేర్చుకోవడం మానేశాడు. నేను దేని నిమిత్తం పట్టబడితేనో దాని కొరకు నేను పోరాడతాను. ఇంకా దేవుని బిడ్డలారా, పౌలు తన జీవితంలో దేవుని కోరికలు నెరవేర్చిన వాడిగా ఈ లోకంలో యాత్ర ముగించినాడు. ఆయన కోరిక నెరవేర్చుకోవాలి. ఆయన కోరిక నెరవేర్చుకుంటే ఆయన కిరాయి ఇంట్లో ఉండలేడు. ఆయన కోరిక నెరవేర్చుకుంటే ఆయన దిగంబరత్వంతో అనేక సార్లు ఉండలేడు. ఆయన కోరిక నెరవేర్చుకుంటే ఆయన ఆకలి దప్పికలతో ఉండలేడు. కానీ దేవుని కోరికలు ఎన్నో నెరవేర్చినాడు. సిగ్గుపడనక్కలేని పనివాణిగా క్రీస్తు సంఘమును ఆయన నిలబెట్టాలని ఆశపడ్డాడు. అది ఆయన కోరిక. ఎన్నో మర్మాలు బయలుపరచాలనేది దేవుని కోరిక. అందుకే పౌలు ఎన్నో మర్మాలు బయలుపరిచున్నాడు. తరముల్లోను యుగముల్లోనూ దాచబడ్డ మర్మాలు బయలుపరిచినాడు. మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడు అయినాడు. క్రీస్తుకు ఏం చేసినాడు? సంఘాన్ని ఎవరు చేయని పని చేసినాడు ఆయన పౌలు. ఏం చేసిండు? నేను ప్రధానము చేసేసి వాక్యం ద్వారా. ఎవడు చేసినాడు ఆ పని? దేవుని కోరికలు నెరవేరు మామూలు విషయం అది. ప్రధానం చేసుకున్నాడు యేసుప్రభు సంఘాన్ని. పౌలు చేసిన అంటున్నాడు, నేను క్రీస్తుకు ప్రధానము. కాబట్టి దేవుని బిడ్డల రోజు మనము మరి ఇప్పుడు పెళ్లి కుమార్తెకి ఏం చేస్తున్నాం? మన అయ్యగారు ఎప్పుడు అంటాడు, మంగళ స్నానాలు చేయాలి. ప్రధానమైంది కదా. ఇప్పుడు మంగళ స్నానాలు చేపిస్తున్నాం ప్రక్రియలో మనం ఉన్నాం. యేసుప్రభు రాకడ ముందు సంఘము సిద్ధపరచబడాలి. ఆయన చూసి పరిగెత్తుకొని వచ్చే రీతిగా సంఘము సిద్ధపరచబడి ఉండాలి. మనం చేస్తున్న పని ఎంతో ఆయన కోరిక. అది సంఘం సిద్ధపరచబడాలని ఆయన కోరిక. మన కోరికలు నెరవేర్చుకుంటే మనం ఇప్పటికీ మన గురువు గారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఏ సతీష్ కుమార్ పనిచేయడు, ఏ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ పనిచేయడు. హైదరాబాద్లో 100 కోట్ల ప్రాపర్టీస్ సంపాదించవచ్చు ఆయన కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటే. ఇప్పటికీ 1 సెంటు భూమి ఎక్కడ లేదు మన గురువు గారికి, అందరికీ తెలుసు అది. ఇప్పటికీ ఆయనకు బ్యాంక్ బ్యాలెన్స్ లేవు. కానీ దేవుని యొక్క కోరికను ఎంతో నెరవేర్చింది ఇప్పటిదాకా. ఇంకెంతో నెరవేరుస్తూ ఉన్నాడు. నెరవేర్చే అవకాశం ఇంకెంతో భవిష్యత్తులో ఉన్నది.
కాబట్టి ఈరోజు మనం అడుగుదాం ప్రభు సన్నిధిలో, ప్రభువా మేము చిన్నవాళ్ళమే, కానీ మేము కూడా కొన్ని నెరవేర్చే కోరికలు ఏమైనా ఉన్నాయేమో. నా కొడుకు నా మాట వినాలని ఆశపడుతున్నాను నేను, వాడు ఇప్పుడు నాకు ₹1,00,000 సంపాదించాలని ఆశపడతలేను, అటువంటి పెద్ద కోరికలు లేవు నా కొడుకు మీద. కానీ వాడు నా మాట వింటే చాలు, వాడు నాకు అక్కడ నుంచి కొంచెం నీళ్ళు తీసుకొచ్చి చేస్తాను అంటే వాడు చేయగలిగిన పనులు చేస్తే చాలని ఒక తండ్రి ఆశపడ్డట్టుగా పరలోకపు తండ్రి మన పట్ల కొన్ని ఆశలు కలిగి ఉన్నాడు. మనమున్న స్థితిలో, మనమున్న స్థాయిలో మనం చేయగలిగిన పనులే మనకు దేవుడు చెప్తాడు. ఏంటంటే ఇప్పుడు మనకు మీరు మంగళ స్నానాలు చెప్పిండా? చిన్న చిన్న పనులు చెప్పిండు. మనమున్న స్థాయిలో, మనమున్న పరిసర ప్రాంతాల్లో సువార్త చేయమన్నాడు. మనకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థన చేయమన్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, వాక్యం చదవమన్నాడు. కష్టమైన పని కదా. నా కుమారుడు అక్కడ నుంచి నీళ్ళు అందుకొచ్చినంత సింపుల్ ఇవి అంతా మనం రక్తం ఓడ్చి ప్రాణం గారిచ్చి తెగించి చేయాల్సినంత గొప్ప కార్యక్రమాలు కావు కదా. ఆదిమ సంఘము ప్రాణాలకు తెగించి చేశారు వాళ్ళ స్వార్థ. కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు అడుగుదాం, ప్రభువా మేము నీ కోరికలు నెరవేర్చాలి. మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకున్నాం దేవుని బిడ్డలారా. దేవుడు తన కోరికలు బయలుపరుస్తాడు. కాలములు మారుతున్న కొద్దీ, సమయములు మారుతున్న కొద్దీ ఆయన కోరికలు మారుతూ ఉంటాయి, ఆయన ప్రణాళికలు మారుతూ ఉంటాయి, ఆయన చిత్తం మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ తరంలో, ఈ టైంలో ఏదో నువ్వు స్పష్టంగా గ్రహించగలుగుతావు. అందుకే నా మంచి ఉదాహరణ చెప్పాను. నేను 10 సార్లు వీళ్ళకి చెప్పాను ప్రార్థన చేద్దామని, సాధ్యం కాలే. ఒకరోజు దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఉపవాస ప్రార్థన చేయాలని. ఆ డే అంతా ప్రేరణ వస్తుంది. సడన్గా నెక్స్ట్ డే ప్రతిష్ఠించుకున్నా. ఏంటంటే దేవుని యొక్క కోరిక నెరవేర్చడం ప్రారంభించబడింది. కనుక ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి ఏ కార్యక్రమాలైనా, దేవుని కొరకు ఏ పని అయినా మనం చేయడానికి పూనుకోవాలంటే మనకు దేవుడిచ్చే బలము కావాలి. ప్రభువా మేము ఎన్నో we have so many strongest desires inside of my heart, but we didn't practice. దాన్ని చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే బలము లేదు. అందుకే మనం అడుగుదాం, శక్తిహీనుడు నందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా అన్నాడు. ఆత్మీయ జీవితంలో ఏ పని చేయడానికైనా దేవుడు ఒక 5 నిమిషాలు స్తుతించడానికైనా, ప్రార్థించడానికైనా, వాక్యం చదవడానికైనా మనకు ఆత్మ సంబంధమైన బలమే కావాలి. శరీర సంబంధమైన బలం పనిచేయదు. శక్తినే పొందుకొని అన్నాడు అందుకే రాజబాబు గారు. కనుక ఒక నూతన తీర్మానం ప్రభుత్వంలో మనం తీసుకుందాం. ప్రభువా ఇక మీదట మేము నీ కోరికలు నెరవేర్చేటటువంటి ఉన్నతమైన ఆత్మీయ అంతస్తు నడిపించండి. ఇంతకాలము పసిపిల్లల్లాగా నీ దగ్గర ఏవేవో అడుక్కుంటూ ఉన్నామేమో. ఇప్పుడు అడిగే పరిస్థితి కాదు. నువ్వు మాకేమి ఇవ్వకపోయినా పర్వాలేదు. మాకున్న స్థితి ఉన్న పాటున మేము నీ పని కొరకు పూనుకుంటాం, నీ కోరికలు నెరవేర్చడానికి మేము పూనుకుంటాం. ఎంత సంతోషపడుతున్న దేవుడు అటువంటి మనుషులు. మరి వాడు ఏం ఆశించి, వానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, వానికి అబ్బుల బాధలు ఉన్నాయి, వానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఆయన నా కోరిక నెరవేర్చడానికి ముందుకు వచ్చాడు కాబట్టి వాని ప్రతి అవసరం నేను తీర్చాలనుకుంటాడు దేవుడు. హల్లెలూయా. సొలొమోను దేవుడి దగ్గరికి వచ్చాడు, ప్రభువా నీ జనాంగానికి న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానమి. అవతల అడగని కూడా ఎన్నో ఇచ్చు. ధనం అడగలేడు, ధనం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, రాజ్యం ఇచ్చాడు, ఎంతో ఇచ్చాడు దేవుడు. మనం అడగకపోయినా ఇస్తాడు ఆయన. నా పిల్లలు అడగకపోయినా వారికి ప్రతిరోజు భోజనం పెడతా ఉన్నా, ప్రతిరోజు చాక్లెట్లు కొనిస్తున్నా, ప్రతిరోజు వానికి బట్టలు ఏదో అవసరం అడుగుతున్నాడు. నాకు డాడీ కావాలని ఏం అడగడు. దేవుని బిడ్డలారా ఈరోజు మన తండ్రి, పరలోకపు తండ్రి మనం అడగకపోయినా మనకు అన్నీ ఇస్తాడు. కానీ మనం అన్నీ అనుభవించి తిని పండుకుంటే మాత్రం దేవునికి నచ్చదు. మన వయసుకు రావాలి, మనం ఆయన ద్వారా మేలులు పొంది మనం కూడా మళ్ళీ దేవుని పని కొరకు ఉపయోగపడి మనం దేవుని కూడా మేలు చేసేవారం కావాలి. దేవునికి కీడు చేసిన వాళ్ళు అనేకులు ఉన్నారు భూమి మీద. సిలువకు శత్రువులుగా కొనసాగుతున్న వారు అనేకులు ఉన్నారు. మేలు చేయవాడు లేడు ఒకడైనానో. ఎవరికి అంటే మేలు, దేవునికి మేలు చేసేవాడు కావాలి, మనుషులకు కాదు. దేవునికి మేలు చేయాలి. దేవుని పనిలో మన యొక్క పాత్ర ఉండాలి. అడుగుదాం, శక్తిని మాకు దయచేయండి ప్రభువా. ఇక మీదట మీ పనిలో మేము భాగస్వామ్యం కావాలి. రేపు మాకు పరలోక రాజ్యం వచ్చిన తర్వాత నాకు జీతం ఇస్తాయా తర్వాత సంగతి. వీడు కొంత భూమి మీద నా కోరికని తీర్చాడరా అనే ఆశ, ఒక సాక్ష్యము దేవుని దగ్గర మనం పొందాలి. భూమి మీద ఉన్నప్పుడు ఒక చిన్న కోరిక నాకుండే, ఫలానా వ్యక్తికి రక్షణ నడిపిస్తామన్న కోరిక నాకుండే, కానీ ఎవడు వెళ్ళేవాడు లేడు కదా. యెషయా ఉన్నాడు, నేను వెళ్తాను ప్రభువా అన్నాడు. నేను వెళ్తాను, ఎవరిని పంపేదను, నేను వెళ్తాను అన్నప్పుడు దేవుని కోరిక నెరవేరింది. యెషయాను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, సంతోషపడుతున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఆ మాట అనగలిగితే దేవుడు మనకు బలమైన అభిషేకం చేత నింపబోతున్నాడు. నమ్ముదాం, విశ్వసిద్దాం. రండి, దేవుడు కొద్ది మాటలు మన వినికిలో ఫలింప చేయనుగాక. ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభువా అయ్యా, మా జీవిత కాలంలో మేము
నీ సన్నిధికి వచ్చి మా కోరికలు నెరవేర్చుకునే ఆ బ్యాచ్లో మేము ఉండొద్దు. ఎంతోమంది దేవుని దగ్గరికి వచ్చి కేవలము వరములు అడిగి, కేవలం మేలుడు పొంది, కేవలం ఆశీర్వాదాలు పొంది వెళ్ళిపోతున్న వారు ఎందరో ఉన్నారు. ఆ జాబితాలో మేము ఉండొద్దు. లోకంలో అన్నజనులు ఆ జాబితాలోనే ఉన్నారు. వారు నమ్మిన విశ్వాసాలు, వాళ్ళు నమ్మిన దేవుని దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వారికి క్రైస్తవునికి ఏం తేడా ఉన్నది? దేవుని బిడ్డ, ఈరోజు ప్రభువా నేను నా కోరిక నెరవేర్చుకోనికి రాలేదు, నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. యేసు ప్రభు యొక్క అడుగుజాడలు నడుస్తున్న మనము దేవుని యొక్క చిత్తం నెరవేరుస్తాం. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి మనం పూనుకుందాం. దాని కొరకు శక్తిని అడుగుదాం, వరములను అడుగుదాం. జస్ట్ బికాజ్ ఆఫ్ ఫుల్ఫిల్ యువర్ విల్ ఓ లార్డ్ జీసస్. మీ చిత్తం నెరవేర్చబడాలి మా జీవితంలో, మాకు సహాయము చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో. నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో. దాచి ఉంచలేను ప్రభు, దాచి ఉంచలేను ప్రభు. స్తుతియాగముగా నూతన గీతము నే పాడేదా, నే పాడేదా. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా అంకితం. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ అర్థము కాకపోయనే, అర్థము పతితాలెందరో నీ జీవజలములు త్రాగితిరే, త్రాగితి. నా ప్రాణ అంకేతం. నాయడ నీకున్న తాళంపులు బహు విస్తారము, నాయడ నీకున్న వాటిని వివరించి చెప్పాలనే, వాటిని అవి అన్నీయును లెక్కకు మించిన వయ్యున్నవి, అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం. ఇక నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం. విత్తబడినటువంటి వాక్యమును దేవుడు మన హృదయాల్లో ఫలింపజేయనట్లుగా, సాయంకాలం జరగబోతున్నటువంటి ప్రార్థనలు కూడా దేవుడి తోడు ఉన్నట్లుగా మనము ఏకీభవించి ప్రార్థన చేద్దాం. రవణ గారు చిన్న ప్రార్థన చేస్తారు, అందరం కూడా ఏకీభవి.